రామరామ్ ఫ్రెండ్స్, శత్రు దేశం నడిగొడ్డున అది కూడా పాకిస్తాన్లో ఏకంగా 7 ఏళ్ల పాటు ఒక ఇండియన్ స్పై ఏ మాత్రం దొరకకుండా బ్రతికాడంటే నమ్ముతారా? హాలీవుడ్ జేమ్స్ బాండ్ కూడా ఈయన ముందు బలాదూర్. ఆయనే ప్రస్తుతం మన దేశానికి జాతీయ భద్రతా సలహాదారుడిగా NSA ఉన్న అజిత్ దోవల్. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అయినా, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినా ఇండియా వేసే ప్రతి మాస్టర్ ప్లాన్ వెనక ఉన్న బ్రెయిన్ ఈయనే. కానీ ఆయన ఒకప్పుడు పాకిస్తాన్ లో చేసిన అండర్ కవర్ ఆపరేషన్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పాకిస్తాన్ లోకి వెళ్లి ఒక ముస్లిం లాగా మారడం అంటే ప్రాణాలతో చెలగాటమే. కానీ దోవల్ గారు ఉర్దూని అనార్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఇస్లాం గురించి, ఖురాన్ గురించి అక్కడ వాళ్ళకంటే ఎక్కువగా తెలుసుకున్నారు. లాహోర్ వీధుల్లో తిరుగుతూ, మసీదులకు వెళ్తూ ఒక పక్క పాకిస్తాన్ లాగే 7 ఏళ్లు బ్రతికారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISI ఏజెంట్ల కళ్ళు గప్పి వాళ్ళు అణు కేంద్రాలు, న్యూక్లియర్ సమాచారాన్ని, ఆర్మీ సీక్రెట్స్ ని ఇండియాకి పాస్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక రోజు దర్గా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వింటే మీ గుండె ఆగిపోతుంది. ఒక రోజు ముస్లిం గెటప్ లో ఉన్న దోవల్ గారి దగ్గరికి తెల్లటి గెడ్డంతో ఉన్న ఒక ముసలాయన వచ్చి, నువ్వు హిందువు కదా అని అడిగాడు. దోవల్ గారు ఒక్కసారి షాక్. కాదు, నేను ముస్లింని అని కవర్ చేయడానికి ట్రై చేస్తే ఆ ముసలాయన దోవల్ చెవికి ఉన్న చెవి కుట్టిన రంధ్రం చూపించి, బాబు, ముస్లింలు చెవులు కుట్టించుకోరు, నువ్వు ఖచ్చితంగా హిందువువే, నిన్ను వేరే వాళ్ళు ఎవడైనా చూస్తే ఇక్కడే కోసి చంపేస్తారు, వెంటనే వెళ్లి ఆ చెవి రంధ్రాన్ని ప్లాస్టర్ సర్జరీ చేయించుకో అని చెప్పాడు. ఆ తర్వాతే తెలిసింది ఏమిటంటే, దోవల్ గారి ప్రాణాలు కాపాడిన ఆ ముసలాయన కూడా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఒక హిందువే అని. ఆ చిన్న తప్పును వెంటనే సర్జరీతో కవర్ చేసుకుని 7 ఏళ్ల పాటు ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ లోకల్ పబ్లిక్ లో కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ మొత్తం లాగి ఇండియాకి సేఫ్ గా తిరిగి వచ్చారు. తన జీవితాన్ని దేశం కోసం పనంగా పెట్టిన జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారికి మీ సెల్యూట్ ను కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి తెలియజేయండి.